ఇక ఓవైపు ప్రజాపాలన ఉత్సవాలు, మరోవైపు ప్రతిపక్షాల పోరుబాట. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర వ్యాప్తంగా ట్రయాంగిల్ సినిమా చూపించేందుకు 3 ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. పొలిటికల్ థియేటర్లో పార్టీ నాయకులు సందడి చేసేందుకు గెట్ రెడీ అంటే తమ నాయకుల యాక్షన్ సీన్స్ చూసేందుకు మేము సిద్ధం అంటున్నారు ప్రజలు. దీంతో రాజకీయ తెరపై సందడి మొదలైంది. అయితే ఆ ట్రయాంగిల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా లేక బోల్తా కొడుతుందా, ప్రేక్షకులను అలరిస్తుందా? వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఈటెక్కినాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం అదే నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇలా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇలా పోరుబాట పట్టాయి. ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు. దానికి సంబంధించి 6 గ్యారంటీల పథకాలు కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఇలా పోరుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ప్రజాపాలన సంబంధించి చేస్తున్నటువంటి అనేక అంశాల మీద 2 బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇలా ప్రభుత్వం మీద దాడి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదితో నేపథ్యంలోనే ఇలా ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇలా 6 గ్యారంటీల అమలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, అనేక రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, అనేక అంశాల మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఉత్సవాలు చేసుకున్న పరిస్థితి. ప్రజాపాలన ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా రేపు నల్గొండ సభ ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక ఉత్సవాల సభ పెడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలోనే ఆ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, మరో 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఉంది, ఆ టైం ఉంది కాబట్టి మళ్ళీ 4 ఏళ్ల పాటు ఏం చేయబోతుందని చెప్పి అలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం చెప్తుండే కూడా అట్ ది సేమ్ టైం చూసినటువంటి అంశాలు పెట్టినటువంటి అంశాల్లో ప్రజాపాలన కూడా అమలు కావట్లేదు. ఓన్లీ వీళ్ళు పేపర్ల వరకే పరిమితం అవుతారు. రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన జరుగుతుంది, రజాకారుల పరిపాలన అమలవుతుందని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వంపై దాడి చేయడానికి 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇలా బీజేపీ కావచ్చు, ఇలా బీఆర్ఎస్ కావచ్చు ప్రభుత్వం మీద దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇలా చూస్తున్నాం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ప్రభుత్వం, కావాలనే బుద్ధ జల్లుతుంది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క చెబుతూనే ఆషమాష కాదు ప్రభుత్వం తప్పకుండా మీలాగా 10 ఏళ్లు అధికారం ఉంది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకం తీసుకురాలి, ఒక ఉద్యోగమే లేదు, అట్లా కాదు మేము పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం, కడుపు కట్టుకుని రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు ఎలాట్లా హామీలు ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ కూడా నెరవేయట్లేదు, ఇలా టైం పాస్ చేస్తున్నారని చెప్పేసి ఇలా ప్రభుత్వం మీద దాడి చేస్తున్న పరిస్థితి. నిజంగా చూడాలి, నిజంగా ప్రతిపక్ష పార్టీల పాత్ర ముందుకెళ్తుందా లేకపోతే ప్రభుత్వం ఇవేం లెక్క చేయకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను సంక్షేమ పథకాలను ముందు తీసుకుంటుందా చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల పాటు టైం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని మేనిఫెస్టోలు పెట్టిన అంశాలే కాదు, ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా ఇలా 6 గ్యారంటీల దానికంటే కూడా అదనంగా ఇలా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. చూడాలి నిజంగానే ఈ ప్రభుత్వంపై వీళ్ళు దాడి చేసేటువంటి దాడిని తిరిగి ఎదుర్కొనే పరిస్థితి ఉందా లేకపోతే ఎన్నికల్లో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కనిపిస్తున్నాయి, వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఎందుకంటే ఇలా రాజకీయ స్ట్రెంత్ కనిపిస్తుంది, స్థానిక ఎన్నికల్లో మొత్తం వీళ్ళ ప్రతిపక్షాల పాత్ర కావచ్చు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఇలా పబ్బం గడుపుకునే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. చూడాలి ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుంది, నిజంగా ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండబోతుంది మనకు కొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంటుంది.